హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ, అనిల్ రావుపుడి వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. ఈ చిత్రంలో శ్రీలీల ఒక స్పెషల్ పాత్రలో నటించగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిందనమాట. ఈ చిత్రం హిట్ కావడంతో బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్ని సాధించారనమాట. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి. అయితే ఈ మూవీని కోలీవుడ్లో రీమేక్ చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారంట. ఒక స్టార్ హీరో ఈ మూవీలో నటించడానికి, రీమేక్గా ఈ మూవీలో నటించడానికి చాలా చాలా ఆసక్తి చూపిస్తున్నారంట. ఆ స్టార్ హీరో ఎవరో కాదు, దళపతి విజయ్ ఇలాంటి సినిమాలకి బాగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారనమాట. ఆల్రెడీ తను బిగిల్ మూవీలో ఉమెన్ ఎంపవర్మెంట్ మూవీ అన్నమాట. ఇప్పుడు భగవంత్ కేసరి మూవీని ఎందుకు అంతగా తను లైక్ చేస్తున్నారంటే, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా చక్కగా ఈ మూవీలో వివరించారు. అందువలన ఇలాంటి సినిమా తనకు సూట్ అవుతుందని, ఇలాంటి సినిమాలో తను నటిస్తే మంచి హిట్ కొట్టొచ్చన్న ఉద్దేశంతో తను ఈ మూవీలో రీమేక్గా నటించడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారట. ఈ చిత్రంలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఒక డిసీజ్తో బాధపడుతున్న శ్రీలీల తను సమాజంలో ఎలాంటి పరిస్థితులైనా దాటి ఎదగడానికి ప్రయత్నించే సీన్స్ బాగా ఉంటుందన్నమాట. ఇలాంటి సీన్స్ చాలా బ్రహ్మాండంగా విజయ్కి సూట్ అవుతుందన్నమాట. ఈ న్యూస్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు, కానీ ఈ మూవీని రీమేక్ చేస్తే విజయ్ మంచి హిట్ అయితే అందుకోవచ్చు అనమాట. ఈ చిత్రాన్ని డివి దానయ్య నిర్మాతగా వ్యవహరించే ఛాన్స్ అయితే ఉంది. అలాగే వినోద్ ఈ మూవీకి డైరెక్షన్ కూడా వినోద్ చేసే అవకాశం అయితే ఉందట. ముందుగా అనిల్ రావుపుడిని అనుకున్నారట అక్కడ రీమేక్గా తన డైరెక్షన్లోనే ఈ మూవీలో నటించాలని చెప్పేసి. బట్ అనిల్ రావుపుడికి డేట్స్ కుదరకపోవడంతో ఇప్పుడు కొంతమంది డైరెక్టర్ల పేర్లు అయితే వినిపిస్తుంది. ముఖ్యంగా వినోద్ ఈ మూవీకి డైరెక్షన్ చేసే అవకాశం అయితే ఉంది. మరి చూడాలి ఈ న్యూస్లో ఎంతవరకు నిజం ఉందనేది. కొన్ని రోజులు గడిస్తే కానీ ఒక పూర్తిగా అవగాహన అయితే మనకి విషయం తెలియదు. మరి చూడాలి విజయ్ భగవంత్ కేసరి మూవీని రీమేక్ చేస్తారా లేదా అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.